జనసేన నాయకుడు జనసేన యూత్ 200 రూపీస్ స్పాన్సర్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. రంగు రంగు జాడ నంగ నాశమైన నీ హంగు దోసుకోన రంగ నాయకి సంపరంగరాన సంపుకోన కంగారు హాయితే కంగారు నాయకి పడుచియదే పడుకలై కవించేరు తొడిమ నడుము తడిమి మరి నవ్వించెరు సింగాలి 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 We're
రోడ్డు ఫస్ట్ నడిచే రూటే స్ట్రైట్ పలికే మాటే రైట్ రాజు గారు తమ యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని అమ్మవారి జాతర సందర్భంగా మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకోవడానికి వారు ఒక చక్కటి సందేశాన్ని అందించవలసిందిగా కోరుతూ ముందుగా వారికి చిరు సత్కారాన్ని ఏర్పడి ఆయన స్వచ్ఛందంగా రావడం జరిగిందండి. దయచేసి ఎవరు ఇది పొలిటికల్గా మాత్రం తీసుకోవద్దు. సార్ స్వచ్ఛందంగా మీ గ్రామం నాకు రావాలని ఉంది, ఉత్సవాలు చూడాలని ఉందని సార్ ఈ రోజు రావడం జరిగింది. దయచేసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటారని. ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి వచ్చినప్పుడు ఆయన్ని సత్కరించుకోవడం అనేది మనకి ఎవరు వచ్చినా సరే, అది మనకు రాజకీయ పరంగా కాదు, ఎలాంటి వ్యక్తి వచ్చినా సరే గౌరవించుకోవడం అనేది మన కర్తవ్యం. కాబట్టి సార్ని మన గ్రామం తరఫున సత్కరించుకోవడం జరుగుతుంది. కావున మన గ్రామ పెద్దలు, కమిటీ పెద్దలు దయచేసి చాలా మంది ఉన్నారు కాబట్టి స్టేజ్ మీదకి వస్తారని మరీ కోరి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. కొత్తగూడెం గ్రామ ప్రజలకి ఎంతో భక్తి శ్రద్ధలతోటి శ్రీ శ్రీ కడియామలమ్మ గారి జాతర మహోత్సవాలు జరుపుకుంటున్నటువంటి గ్రామ ప్రజలందరికీ కూడా జనసేన పార్టీ గోపాలపురం నియోజకవర్గం తరఫున మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు ప్రసాద్ ఆర్కెస్ట్రా వారు రప్పించి మరి ప్రజలందరినీ కూడా ఉత్తేజవంతులుగా చేయాలని, ముఖ్యంగా మెగాస్టార్ పవన్ కళ్యాణ్ గారి పాటలతోటి చేయాలని మరి నిర్ణయించుకున్నటువంటి ఈ కమిటీ సభ్యులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విశ్వరాజు గారు మా ప్రోగ్రాం అభినందిస్తూ ఒక 1000 రూపీస్ అందించారు. ఈ సందర్భంగా వారికి మా ప్రసాద్ ఈవెంట్ తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ
ఇచ్చినటువంటి దాని వరకు టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం అంతా జరుగుతుంది. దాని మీద ఇప్పటి వరకు చాలా హుందాగా కొత్తగూడెం చిన్న హ్యామ్లెట్ విలేజ్ అయినా సరే చాలా హుందాగా చాలా పద్ధతిగా మీ అమ్మవారి ఉత్సవం అనేది జరిపించుకుంటున్నారు. అది కూడా నేను ఇప్పటి వరకు పోలీసుని కూడా పంపించలేదు. ఈరోజు ఏదో ఆర్కెస్ట్రాని ఈ ఒక్కరోజే నేను పంపించాను. రేపు మళ్ళీ సేమ్ టైం మాకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం 11 గంటలకు క్లోజింగ్ అసలు. కానీ మీ కమిటీ వాళ్ళని మేము లేట్గా స్టార్ట్ చేసుకున్నామని రిక్వెస్ట్ చేశారని ఆ 1 అవర్ నేను ఇచ్చాను. అది నిలబెట్టుకోండి తప్ప అన్నెసరిగా ఎన్ని చేసినా నీకు తెల్లారులో ఉంటుంది అవకాశం. కానీ రేపు పొద్దున మళ్ళీ మార్నింగ్ మాకు వేరే ఉద్యోగం ఉంటుంది. అది మీరు అర్థం చేసుకోవాలి. కుర్రోళ్ళు వేడి ఉండొచ్చు కానీ దాన్ని ఢీకొట్టే వేడి మాత్రం వద్దు. అర్థమైందా? చాలా చక్కగా ఇప్పుడు వరకు ఎంజాయ్ చేశారు. 12 అయిపోయింది. అలా సన్మాన కార్యక్రమం ఏది ఉందో అది అయిన తర్వాత క్లోజ్ చేస్తారు అంతే, ఫైనల్. ఇంక వేరేగా వద్దు. రేపు పొద్దున్న ఏదైతే కార్యక్రమం ఉందో అది కూడా ఇలాగే పీస్ఫుల్గా చేసుకోవాలా. ఏ ఒక్క చిన్న ఇష్యూ కూడా లేకుండా కుర్రోళ్ళందరూ పోలీస్ వారికి సహకరిస్తే మీ జాతర చాలా హుందాగా పద్ధతిగా వెళ్ళిపోతుంది. అదే పద్ధతి కంటిన్యూ చేయండి. మాకు వేరే పద్ధతి, మీది చిన్న గ్రామం అయినప్పటికీ చాలా బాగా ఆర్గనైజ్ చేస్తున్నారు మీ కమిటీ పెద్దలు. కానీ ఇది కానీ నేను గమనిస్తానే ఉన్నాను. రేపు కూడా ఎటువంటి ఇష్యూ రాకుండా మీ కమిటీ కుర్రోళ్ళందరూ కూడా బాధ్యత చేసుకుని మంచి పేరు తెచ్చుకోండి. రేపు పొద్దున్న ఏదైనా మళ్ళీ సంవత్సరం కానీ ఇంకో సంవత్సరం కానీ ఇవ్వాలనంటే అదే నిలబెడుతుంది. ఈ సంవత్సరం ఎట్లా చేశారనేది రేపు మళ్ళీ సంవత్సరం నిలబెడుతుంది. అది కాపాడుకోండి. మేము ఎంత గౌరవం ఇచ్చామో ఆ అవకాశాన్ని కాపాడుకోండి. ఆల్ ది బెస్ట్.